ప్రక్రియ అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఎగ్జామ్స్ కి దేశ విదేశాల నుండి అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్టీఏ సర్వసన్నద్దమైంది. ఈ ఏడాది నీట్ యూజీ రీ ఎగ్జామ్ ను దేశంలోని 551 ప్రధాన నగరాలలోని 5440 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా విదేశాలలోని మరో 14 ప్రత్యేక కేంద్రాలలో కూడా ఈ పరీక్ష జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 22,79,000 మందికి పైగా విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఎన్టీఏ పరీక్షా సమయాలను కేటాయించింది. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఇక దివ్యాంగులైన అభ్యర్థులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాయనివ్వనున్నారు. ఇక్కడ అలాట్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 600 మంది పిల్లలు ఉన్నారు. 11 నుంచి మనము గేట్ ఓపెన్ చేసాము. 11 నుంచి వెళ్ళి వీళ్ళకు ఫస్ట్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది. గర్ల్స్ లేడీస్ టీమ్స్తో ఫ్రిస్కింగ్ జరుగుతుంది. ఆ తర్వాత జెంట్స్ మెటల్ డిటెక్టర్స్తో జరుగుతాయి. ఆ తర్వాత బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మన లాస్ట్ ఎంట్రీ టైం వచ్చేసరికి 1:30 ఉంటుంది. 1:30కి 1 నిమిషం లేట్ అయినా కూడా అలౌడ్ లేదు. యాజ్ ఫర్ ఎన్టీఏ నామ్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. లోపల ఏర్పాటు ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా జిల్లా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా నీట్ రీ ఎగ్జామ్ జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి నవీన్? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కూడా ప్రారంభమైంది. 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 551 నగరాల్లో 5,400 ఆ సెంటర్లకు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సెంటర్ల దగ్గర భారీ భద్రత కూడా ఏర్పాటు కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమీక్షిస్తున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 48,448 బయోమెట్రిక్ సిబ్బందిని కూడా ఇప్పటికే అధికారులు నియమించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క రీ ఎగ్జామ్ కేవలం విద్యార్థులకు మాత్రమే పరీక్ష కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ సమయంలో జరిగినటువంటి పేపర్ లీక్ సమయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిణామాలు కనిపించినాయి. వైపు కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క నీట్ రీ ఎగ్జామ్ కి మాత్రం పకడ్బందీగా భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కి తరలిస్తున్నటువంటి ఆ పేపర్ కూడా ప్రత్యేకంగా ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్స్ లో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ కూడా తరలించారు. ఆ సెంటర్స్ అంతా కూడా సిఆర్పిఎఫ్ తో పాటు సిఐఎస్ఎఫ్ ఆధీనంలో కూడా తీసుకున్నటువంటి ఆ పరిణామాలు కనిపించినాయి. కాబట్టి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ యొక్క నీట్ రీ ఎగ్జామ్ మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థుల్ని తనిఖీలు చేసిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా లోపలికి అనుమతించారు. ముఖ్యంగా విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి అడ్మిట్ కార్డు తో పాటు ఆధార్ కార్డ్, వారి దగ్గర ఉన్నటువంటి 2 ఫోటోస్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నామని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎగ్జామ్ అనేది కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నవీన్. పేపర్ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు రీనీట్ రాస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైమే చాలా బాగా రాసాము. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ రాయడం ఇది చాలా ఇబ్బంది. అండ్ మళ్ళీ అంతా ప్రిపేర్ అవ్వడం అదంతా చాలా పెద్ద టాస్క్. బట్ ఈవెన్ దో మేమందరం మళ్ళీ ఏదైనా చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి మళ్ళీ రాస్తున్నాం, ఇప్పుడు రాయాల్సింది కాబట్టి. కానీ మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ కావద్దని. ये मेरा नीट सेकेंड अटेम्प्ट है. मैं ऑलरेडी फर्स्ट टाइम लिखी थी. ये थोड़ा गवर्नमेंट है सो जो अब पेपर लीक हो रहा ना, ये जो चल रहा ना,
इसको थोड़ा बहुत ध्यान देना चाहिए गवर्नमेंट। ऐसा लीक्स होने की जगह, अब मैं फर्स्ट टाइम अच्छा मेहनत करके लिखी थी, ये मेरा सेकंड टाइम है, तो थोड़ा गवर्नमेंट इस पे ज़्यादा फोकस करिए ये लीक्स होने की जगह, और थोड़ा देखिए गवर्नमेंट। లాస్ట్ టైం కూడా ఎగ్జామ్ రాసినా కానీ పేపర్ లీక్ అయింది. సో మళ్ళీ రాస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉండొచ్చు, లాస్ట్ టైం కొంచెం ఈజీ ఉండే. ఈసారి మొన్న నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు బాగా వచ్చినాయి మార్క్స్, ఈజీ పేపర్ అనుకున్నాం, మంచిగా ఈసారి సీట్ రాస్తుంది అనుకున్నాం. కానీ రీ ఎగ్జామ్ అని తెలిసినాక చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే 1 year దాకా లాంగ్ టర్మ్ తీసుకొని కష్టపడేదంతా పోయింది అనిపించింది. సరే ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్పోన్ చేసినాక మళ్ళీ రీస్టార్ట్ చేసినాం ప్రిపరేషన్. ఇప్పుడు ఓకే అనిపిస్తుంది, మేబీ సీట్ కొడదా అనిపిస్తుంది ఈసారి. లాస్ట్ టైం May 3rd జరిగిన నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం వల్ల చాలా టెన్షన్గా ఫీల్ అయినాం మేము. బట్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ బెస్ట్ నౌ, వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ నౌ ఎట్ దిస్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ అనదర్ ఛాన్స్ టు అస్. పిల్లల్ని టెన్షన్ పెట్టడము, లాస్ట్ టైం ఎగ్జామ్ అయింది, మా అమూల్యమైన టైం ఫస్ట్ ఒక 3 గంటల ముందు రావాలి, తర్వాత 5 గంటల వరకు మళ్ళీ క్యాన్సిల్ అయ్యి లీక్ అయ్యి ఇవన్నీ పెద్ద వాళ్ళు కాబట్టి మాలాంటి మధ్యతరగతులకు చాలా కష్టమవుతుంది. ఈ విధంగా కాకుండా మళ్ళీ ఒకసారి పిల్లలకి ఇబ్బంది పడకుండా చాలా టెన్షన్ పడుతుంది. లాస్ట్ టైం మా బాబు మంచిగా ప్రిపేర్ అయింది, సెకండ్ టైం అయినా సరే కొంచెం నారాజ్ అయిపోయింది. రాయాలద్దా అన్న సంక్షంలో కూడా మళ్ళీ మేము కొంచెం మోటివేషన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ పేపర్ లీకేజ్ వెనుక ఎవరైనా ఉండొచ్చు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకొని వాటిని ఈ నీట్ ఎగ్జామ్ని ఆన్లైన్లో కండక్ట్ చేయవలసిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో రాత్రులనక పగలనక అహర్నిశలు కష్టపడి పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉంటూ చాలా వరకు రెసిడెన్షియల్స్లో ఉండి చాలా కష్టపడి నీట్ ఎగ్జామ్ అటెండ్ కావడం జరుగుతుంది. సో అంత కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో చాలా డిప్రెషన్కు ఆందోళనకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు పస్తులుండి వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్లో కండక్ట్ చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్ ఎట్లయితే కండక్ట్ చేస్తున్నారో ఆన్లైన్లో, సో నీట్ ఎగ్జామ్ కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎట్లయితే కండక్ట్ చేస్తున్నారో అదేవిధంగా నీట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయవలసిందిగా, దానికి సలహాలు తీసుకొని ఎలా అయితే బాగుంటుంది సిబిఎస్ఈ స్కూల్స్ని తీసుకోవచ్చండి. ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్లో నీట్ రీ ఎగ్జామ్ ఈ ఇయర్ది నడుస్తుంది. కరీంనగర్ టౌన్లో టోటల్ 7 సెంటర్స్ ఉంది. దీంట్లో దాదాపు 3000 మంది స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తం బందోబస్తు ఆల్మోస్ట్ 300 పోలీస్ సిబ్బంది ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో స్టాటిక్ బందోబస్తు ఫ్రిస్కింగ్ 2 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో పోలీస్ వాళ్ళు చేస్తున్నారు, సెకండ్ లెవెల్లో ఎన్టీఏ ద్వారా హైర్ చేసిన సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది కాకుండా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ సెక్యూరిటీ కోసం స్పెషల్ ఎస్కాట్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఎస్కాట్తో పాటు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. స్ట్రిక్ట్లీ ఇక్కడ నుంచి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మూవ్మెంట్ పోలీస్ ఎస్కాట్ మేము ఎన్షూర్ చేస్తాము. చుట్టుపక్కల స్ట్రిక్ట్ పెట్రోలింగ్ నడుస్తుంది. ఇది కాకుండా సెక్షన్ 163 BNSS కింద కూడా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. 5 or more పీపుల్ అన్నెసరీ గ్యాదరింగ్ చుట్టుపక్కల అలౌడ్ లేదు. చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ షాప్స్ కూడా క్లోజ్ చేసుకుంటున్నాం. ఇది కాకుండా అడిషనల్ ప్రికాషన్స్ టేకెన్ బై ఎన్టీఏ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రూమ్స్లో సీసీటీవీ కెమెరాస్, కారిడోర్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్కి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా